నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. అలాగే చిన్న ప్రశ్న ద్వారా రామాయణంలో సమాచారాన్ని తెలుసుకుందాం. సమాధానం తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మంచి మాట. అదృష్టం అంటే మనం కోరుకున్నదే మనకు దక్కడం. ఆలస్యం అంటే మనం కోరుకున్న దానికోసం ఎదురు చూడటం. విజయం అంటే మనం కోరుకుని ఎదురు చూసి వెనకడుగు వేయకపోవడం. విజయం శాశ్వతం కాదు, అపజయమే అంతం కాదు. అందుకనే ప్రయత్నాన్ని ఆపకు, ఆశతో లక్ష్యాన్ని చేరుకో. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం శుక్లపక్షం, మార్చి 24, 2024 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:20, సూర్యాస్తమయం సాయంత్రం 6:24, చంద్రోదయం సాయంత్రం 5:50, చంద్రాస్తమయం ఉదయం 6:13. తిథి చతుర్దశి ఉదయం 9:55 వరకు, తదుపరి పౌర్ణమి. నక్షత్రం పుబ్బ ఉదయం 7:29 వరకు, తదుపరి ఉత్తర ఫాల్గుని. కరణము వనిజ ఉదయం 9:55 వరకు, తదుపరి విష్టి. రాత్రి 11:13 వరకు, తదుపరి భవ. యోగము గండము రాత్రి 8:29 వరకు, తదుపరి వృద్ధి. అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం 4:53 నుండి 6:24 వరకు. యమగండం మధ్యాహ్నం 12:22 నుండి 1:52 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:23 నుండి 4:53 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:47 నుండి 5:35 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 3:41 నుండి 5:29 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:44 నుండి 5:32 వరకు. అమృత గడియలు రాత్రి 2:30 నుండి 4:18 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:58 నుండి 12:46 వరకు. మార్చి 24 ఆదివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చతుర్దశి ఉదయం 9:55 వరకు ఉంటుంది, తదుపరి పౌర్ణమి. చతుర్దశి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథి కాదు. తదుపరి వచ్చే పౌర్ణమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. అయితే ఉదయం 9:55 నుండి రాత్రి 11:13 వరకు ఉండే విష్టీకరణం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఇంకా ఉత్తర ఫాల్గుని నక్షత్రం ఆదివారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయంలో కొత్త పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. ఈ యోగ సమయం ఆదివారం ఉదయం 7:31 మొదలై సోమవారం ఉదయం 6:29 వరకు ఉంటుంది. ఇంకా ఎటువంటి శుభకార్యాలు చేయడానికి ముహూర్తాలు లేవు. ఈరోజు ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకున్నట్లయితే సకల సంపదలు కలుగుతాయి. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. హనుమంతుడు సీతాదేవిని అశోకవనంలో చూచెను. ఈరోజు ప్రశ్న. రావణాసురుడు సీతకు ఎన్ని మాసములు గడువు ఇచ్చెను? 3, 6, 5, 12. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. కాంట్రాక్టర్లు కొంత నిదానంగా వ్యవహరించడం మంచిది. వృషభ రాశి. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. మిథున రాశి. ఎంతో కాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు తీరుతాయి. కర్కాటక రాశి. ఇంటి నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తారు. సింహరాశి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడులు తొలగుతాయి. కన్య రాశి. నిరుద్యోగులకు అనుకున్న ఉద్యోగాలు దక్కుతాయి. తులారాశి. కళాకారులకు నూతన ఉత్సాహం, అవకాశాలు పెరుగుతాయి. వృశ్చిక రాశి. రాజకీయ వ్యక్తులకు సుదీర్ఘ నిరీక్షణ ఫలిస్తుంది. ధనుస్సు రాశి. భార్యాభర్తల మధ్య అపోహలు తొలగుతాయి. మకర రాశి. విద్యార్థులకు సామాన్య స్థితి ఉంటుంది. కుంభరాశి. వివాహ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. మీనరాశి. ఆస్తుల కొనుగోలులో ఆటంకాలను అధిగమిస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.